వెల్కమ్ టు నిజం న్యూస్. పార్లమెంటు నుంచి బహిష్కరించబడిన కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి ఎంపీలు ఉపరాష్ట్రపతిని అపహేళన చేస్తూ పార్లమెంటు వెలుపల చేసిన విన్యాసాలను కాంగ్రెస్ నాయకుడు పార్లమెంట్ మెంబర్ రాహుల్ గాంధీ తన సెల్ ఫోన్లో వీడియో తీయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడుకుల బాలరాజు అన్నారు. సంఘటనను నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంటులో అఘాయిత్యానికి పాల్పడిన అంశంపై ఎంక్వైరీ చేసి నిజానిజాలు బయటపడితే దాని వెనుకాల ఉన్న వారు ఎవరన్నది దేశ ప్రజలకు తెలుస్తుందని, కాంగ్రెస్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. వారి వ్యవహారాన్ని చూస్తుంటే పార్లమెంటులో అఘాయిత్యాన్ని పాల్పడిన వ్యక్తులకు కాంగ్రెస్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సభ నిర్వహిస్తుండగా ఆ యొక్క సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఎంపీలు పదే అడ్డుకోవడంతో వారిపై ప్రజాస్వామ్యబద్ధంగా సస్పెన్షన్ వేశారు. ఆ యొక్క సస్పెన్షన్ వేటును వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి, అలాగే పార్లమెంటులో చొరబడిన దుండగులను రక్షించడానికి వారు సభను నిర్వహించకుండా వారు మరి పదే అడ్డుకోవడంతో వారిపై సస్పెన్షన్ వేటేశారు. దానిపై వారు రాహుల్ గాంధీ గారు స్పీకర్ ధన్కర్ వారిపైన అవహేళన చేస్తూ వీడియోలు చిత్రీకరించి ఆ యొక్క దాని ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అవహేళన చేసినందుకు వారికి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మేము నిరసన తెలుపుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ జరగకుండా దీని మీద చట్టాలు తేవాలి, అలాగే వారిపైన శిక్షణ కూడా వాళ్ళు పడాలి, వారి శిక్షణ కూడా అర్హులు. ఇంకోసారి ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా దీనిపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. వారికి అడుగడుగునా మేము దండించే వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని తెలుపుతూ ఈ యొక్క సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.